గన్స్ లో బుల్లెట్ల న్యూస్ లో ఫైర్ల ఇదే YK47 నేను మీ సుష్మా. పుట్టపర్తిలో ఘనంగా సత్యసాయి శత జయంతి వేడుకల నుంచి ఏపీలో అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ నిధుల విడుదల వరకు తెలంగాణలో ఇందిరమ్మ చీరలు పంపిణీ చేసిన సీఎం రేవంత్ రెడ్డి నుంచి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అరెస్ట్ వరకు ఎన్డీఏ నాయకుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైన నితీష్ కుమార్ నుంచి ఇండిగోపై 20 లక్షల రూపాయల జరిమానా విధించిన డీజీసీఏ వరకు ఉన్న అప్డేట్స్తో ఈరోజు మీ YK47 రెడీగా ఉంది. మనోహర్ పరిశీలించారు. ఉయ్యూరు, గూడూరు, మచిలీపట్నం ప్రాంతాల్లోనే పలు చోట్ల రైతులతో మాట్లాడి రైస్ మిల్లులను పరిశీలించారు. రైతులు పలు సమస్యలను మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. కృష్ణా జిల్లాలో 11 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడులు వస్తాయని అధికారులు అంచనా వేశారన్నారు. వాటిలో 8 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. దివిసీమ ఉప్పెన సమయంలో మాజీ మంత్రి మండలి వెంకటకృష్ణారావు చేసిన సేవలు అనిర్వచనీయమని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. ఆయన బాటలోనే నడుస్తూ ఆయన తనయుడు ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ దివిసీమ అభివృద్ధి కోసం ఎంతగానో పాటుపడుతున్నారు. అవనిగడ్డలోని గాంధీ క్షేత్రంలో జరిగిన దివిసీమ ఉప్పెన మృతుల సంస్కరణ సభలో ఆయన పాల్గొన్నారు. 1977వ సంవత్సరంలో దివిసీమ ఉప్పెన కారణంగా 10,000 మందికి పైగా ప్రజలు ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో సత్యసాయి జయంతి వేడుకలు ఘనంగా కొనసాగాయి. సత్యసాయి శత జయంతి వేడుకల్లో ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం చంద్రబాబు, గవర్నర్ అబ్దుల్ నజీర్ పాల్గొన్నారు. ఈ వేడుకలకు ప్రభుత్వ పెద్దలు, రాజకీయ ప్రముఖులు, వ్యాపారవేత్తలు, దేశ విదేశాలకు చెందిన ప్రముఖులు వేడుకలకు హాజరయ్యారు. హిల్ వ్యూ స్టేడియంలో ఏర్పాటు చేసిన వేడుకల్లో సీఎం చంద్రబాబుతో కలిసి 100 రూపాయల స్మారక నాణ్యాన్ని, ప్రత్యేక తపాలా బిళ్లను ఆవిష్కరించారు. విజయవాడలోని టీడీపీ సెంట్రల్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో మాజీ ఎమ్మెల్యే పరుచూరి అశోక్తో కలిసి మంత్రి గొట్టిపాటి రవికుమార్ పాల్గొన్నారు. ఈ క్రమంలో ప్రజల నుంచి స్వయంగా వినతులు స్వీకరించారు. ప్రజలకు సంబంధించిన పలు సమస్యలను మంత్రి అడిగి తెలుసుకున్నారు. మంత్రికి వినతులు సమర్పించేందుకు పలు నియోజకవర్గాల నుంచి ప్రజలు వచ్చి తమ సమస్యలు వివరించారు. గుడివాడ నియోజకవర్గ అభివృద్ధికి శక్తి వంచన లేకుండా శ్రమిస్తానని ఎమ్మెల్యే వెనిగండ్ల రాము అన్నారు. నందివాడ మండలంలో ఎమ్మెల్యే రాము ప్రజా దర్బార్ నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు కూటమి నేతలతో కలిసి ప్రజల అర్జీలను స్వీకరించి సమస్యలను తెలుసుకున్నారు. ఇళ్ల స్థలాలు, గృహ నిర్మాణ సమస్యలపై అత్యధికంగా అర్జీలు రావడంతో రెవెన్యూ అధికారులతో మాట్లాడిన ఎమ్మెల్యే వాటి పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకున్నారు. గ్రామంలో ఆర్టీసీ బస్సులు ఆగడం లేదని ఫిర్యాదులు చేయడంతో గుడివాడ డిపో అధికారులతో మాట్లాడిన ఎమ్మెల్యే సమస్యను పరిష్కరించారు. సాంకేతిక, ఆర్థికపరమైన సమస్యల పరిష్కారానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని ప్రజా దర్బార్లో పాల్గొన్న ప్రజలకు ఎమ్మెల్యే రాము భరోసా ఇచ్చారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు రోడ్ రన్ పోస్టర్ను ఎమ్మెల్యే ఆర్మిలి రాధాకృష్ణ ఆవిష్కరించారు. డిసెంబర్ 7వ తేదీ తణుకులో 3K, 5K, 10K రోడ్ రన్ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఆరోగ్యం, శుభ్రత, పారిశుధ్యంపై అవగాహన కల్పించేందుకు తణుకు రోడ్డు రన్నర్స్ సొసైటీ దోహదపడుతుందన్నారు. రోడ్డు రన్నర్స్ కార్యక్రమంలో 2,000 మంది యువత, విద్యార్థులు పాల్గొన్నట్టు తెలిపారు. సమాజ హితం కోరుతూ ప్రజలకు, ప్రభుత్వానికి వారధిగా నిలిచే జర్నలిస్టులకు కూటమి ప్రభుత్వం ఎప్పుడూ అండగా నిలుస్తుందని శ్రీకాకుళం ఎమ్మెల్యే గోండు శంకర్ అన్నారు. శ్రీకాకుళంలో జర్నలిస్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ 33వ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సీనియర్ జర్నలిస్టులకు శాలువాలతో సత్కరించి మెమెంటోలు అందజేశారు. వ్యక్తిగత అంశాల కన్నా సామాజిక చైతన్యానికి జర్నలిజం దోహదపడాలన్నారు. సాంకేతిక పరిజ్ఞానం రోజురోజుకు మారుతున్న ప్రస్తుత తరుణంలో జర్నలిస్టులు కూడా వాటిని అందిపుచ్చుకుని చక్కని ప్రజాహితంతో కూడిన వార్తలను అందించాలన్నారు. జర్నలిస్టుల సంక్షేమం కోసం ప్రభుత్వం అందించే సహకారం పూర్తి స్థాయిలో అమలు జరిగేలా తన వంతు కూడా కృషి చేస్తానని తెలిపారు. 33 ఏళ్లుగా జర్నలిస్టుల సంఘం ఐక్యత కోసం జాబ్ చేస్తున్న కృషి స్ఫూర్తిదాయకమని కొనియాడారు. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మున్సిపల్ కార్యాలయంలో ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ, మున్సిపల్ చైర్మన్ రామలింగారెడ్డి ఆధ్వర్యంలో కౌన్సిల్ సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో పట్టణ అభివృద్ధి, రోడ్లు, మౌలిక వసతులు, పునరుద్ధరణ పనులపై కీలక చర్చలు జరిపారు. ప్రజల కోసం పనిచేసే వారికి రానున్న ఎన్నికల్లో కౌన్సిలర్ టికెట్లు ఇస్తామని స్పష్టం చేశారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా అయినవెల్లి విఘ్నేశ్వర స్వామి వారిని విశాఖ ఎంపీ మతుకుబల్లి భరత్ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కూటమి నాయకులు ఆలయం వద్ద ఆయనకు ఘన స్వాగతం పలికారు. విఘ్నేశ్వర స్వామి ఆలయాన్ని అభివృద్ధి చేసిన నాయకులను, అధికారులను ఎంపీ భరత్ అభినందించారు. కేరళ తరహాలో కోనసీమను టూరిజంలో అభివృద్ధి చేస్తామని తెలిపారు. కోనసీమలో లంక ప్రాంతాలు ఎక్కువగా ఉండడంతో కేరళ తరహాలో హౌస్ బోట్స్ పెట్టేందుకు కృషి చేస్తామని ఎంపీ భరత్ వెల్లడించారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా వాడపల్లి వెంకటేశ్వర స్వామిని ఎంపీ భరత్, ఎమ్మెల్యే బండారు సత్యానందరావు దర్శించుకున్నారు. అనంతరం ఆలయ అభివృద్ధి పనుల్లో భాగంగా సుమారు 1.16 కోట్లతో నిర్మించనున్న టెంజల్ షెడ్ నిర్మాణానికి ఎంపీ భరత్, ఎమ్మెల్యే బండారు కలిసి శంకుస్థాపన చేశారు. భక్తుల సౌకర్యార్థం చేపడుతున్న ఈ నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేస్తామని తెలిపారు. ఆలయానికి వచ్చే భక్తులకు అత్యవసర వైద్య సేవలు అందుబాటులో ఉంచేందుకు ఏర్పాటు చేసిన కొత్త 108 అంబులెన్స్ వాహనాన్ని ప్రారంభించారు. మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబానికి వైసీపీ రాష్ట్ర బీసీ విభాగం సంఘీభావం తెలిపింది. కూటమి ప్రభుత్వం బీసీలపై కక్ష సాధింపు చర్యలు కొనసాగిస్తుందని వైసీపీ నేతలు మండిపడ్డారు. జోగి రమేష్ ను అక్రమ కేసులతో జైలు పాలు చేసినంత మాత్రాన ఆయన గొంతుక ఆగదు. తమ గొంతుకను ఆయన గొంతుకగా రాష్ట్ర ప్రజలకు వినిపిస్తామన్నారు. జోగి రమేష్ కుటుంబానికి వైసీపీ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి అండగా ఉంటారని తెలిపారు. రైతులకు పంట పెట్టుబడి సహాయంగా అందిస్తున్న అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ 11 డబ్బులు రైతుల ఖాతాల్లో జమ కానున్నాయి. అన్నదాత సుఖీభవ కార్యక్రమాన్ని తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా అధికారులు విజయవంతంగా అమలు చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ మేఘా స్వరూప్ ఆదేశించారు. జిల్లాలో అర్హులైన 1,14,491 మంది రైతులకు మొత్తం 7,699.90 లక్షల నిధులు జమ చేయనున్నట్లు తెలిపారు. మావోయిస్టు నేత హిడ్మా ఎన్కౌంటర్పై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని ప్రకాశం జిల్లా సిపిఐ కార్యదర్శి నారాయణ అన్నారు. ఎన్కౌంటర్లకు స్వస్తి పలికి మావోయిస్టులతో కేంద్ర ప్రభుత్వం శాంతి చర్చలు జరపాలని ఆయన డిమాండ్ చేశారు. హిడ్మా ఎన్కౌంటర్పై ఎన్నో అనుమానాలు వస్తున్నాయని, వెంటనే సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించి అసలు నిజాన్ని తేల్చాలని ఆయన కోరారు. మావోయిస్టులు లొంగిపోవాలని కోరుతున్నట్లు మావోయిస్టు దళ మాజీ సభ్యుడు మల్లోజుల వేణుగోపాల్ పిలుపునిచ్చారు. వరుస ఎన్కౌంటర్ల నేపథ్యంలో మల్లోజుల ఓ వీడియో సందేశం విడుదల చేశారు. నిన్నటి ఎన్కౌంటర్లో హిడ్మా సహా 6 చనిపోవడం బాధాకరమని పేర్కొన్నారు. ఇప్పుడు సమాజం మారిందని, పరిస్థితులను అర్థం చేసుకుని మిగతా దళ సభ్యులు ఆయుధాలను వీడి జనజీవన స్రవంతిలో కలవాలని కోరారు. మావోయిస్టుల ప్రాణాలు కోల్పోవడం బాధ కలిగించిందని, లొంగిపోవాలనుకునే మావోయిస్టులు తనను సంప్రదించాలని సూచించారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలోని బీవీసీ ఇంజనీరింగ్ కళాశాలలో డ్రగ్ డిమాండ్ రిడక్షన్ అవేర్నెస్ ప్రోగ్రాం నిర్వహించారు. నాషా ముక్త్ భారత్ అభియాన్ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా జరుగుతున్న ఈ కార్యక్రమంలో వైద్యులు, పోలీసులు, డి అడిక్షన్ సిబ్బంది, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. డ్రగ్స్ వినియోగం వల్ల కలిగే ఆరోగ్య, సామాజిక దుష్పరిణామాలు మరియు వాటిని నివారించేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల బాలికల పాఠశాలలో 9వ తరగతి విద్యార్థిని మోక్షిత మాక్ అసెంబ్లీకి ఎంపికైంది. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్ సంధ్యారాణి, ఉపాధ్యాయులు, తోటి విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు. మాక్ అసెంబ్లీలో పాల్గొనడం గర్వకారణంగా ఉందని విద్యార్థిని నాగమోక్షిత తెలిపింది. తన నియోజకవర్గంలోని పాఠశాలలు ఎదుర్కొంటున్న మౌలిక సదుపాయాల లోపాలు, విద్యార్థుల సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించి పరిష్కార మార్గాలపై చర్చిస్తానంది. ఈ అవకాశం కల్పించిన గురువులు, తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలిపింది. తమ పాఠశాల విద్యార్థులు రాష్ట్ర స్థాయి కార్యక్రమాల్లో పాల్గొనడం గర్వకారణంగా ఉందని ప్రిన్సిపల్ సంధ్యారాణి వివరించారు. శ్రీకాకుళంలో సుదీర్ఘ చరిత్ర కలిగిన కాస్మోపాలిటన్ క్లబ్ను అన్ని విధాలా అభివృద్ధి చేసి దానికి పూర్వ వైభవాన్ని తీసుకొస్తామని జిల్లా కలెక్టర్, క్లబ్ చైర్మన్ స్వప్నిల్ దినకర్ హామీ ఇచ్చారు.
స్థానిక ఎమ్మెల్యే గోండు శంకర్తో కలిసి క్లబ్ను ఆయన సందర్శించారు. క్లబ్ స్థలంలో షాపింగ్ కాంప్లెక్స్ నిర్మించడం ద్వారా నెలవారీ అద్దె ఆదాయంతో క్లబ్ను సర్వాంగ సుందరంగా ఆధునికంగా తీర్చిదిద్దొచ్చని ఆయన ప్రతిపాదించారు. ఆర్థిక స్వయం సమృద్ధికి కలెక్టర్, ఎమ్మెల్యే కీలక ప్రణాళికలు రూపొందించినట్లు తెలిపారు. తిరుపతి జిల్లాలోని తిరుచానూరు అమ్మవారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. 3వ రోజు ముత్యం పందిరి వాహనంపై అమ్మవారు ధనలక్ష్మి అలంకరణతో భక్తులకు దర్శనమిచ్చారు. మంగళ వాయిద్యాల నడుమ మేళ తాళాలతో పాటు ఆధ్యాత్మిక కళా బృందాల నడుమ సాగిన ఈ వాహన సేవను చూసేందుకు భక్తులు పోటెత్తారు. దీంతో ఆలయమంతా గోవింద నామ స్మరణతో మారుమోగింది. విజయనగరం జిల్లాలో ఘోర రైలు ప్రమాదం తప్పింది. సిగ్నల్ సాంకేతిక లోపంతో ఒకే ట్రాక్ విశాఖ కోరాపుట్ డిఎంయు ప్యాసింజర్ రైలు, గూడ్స్ రైలు ఎదురెదురుగా రావడంతో ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. అయితే 2 రైళ్ల లోకో పైలట్లు అప్రమత్తం కావడంతో పెను ప్రమాదం తప్పింది. 2 ట్రైన్లను నిలిపివేసి గూడ్స్ రైలును మరో లైన్కి మార్చిన అనంతరం ప్యాసింజర్ రైలు ముందుకు కదిలింది. ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో ప్రయాణికులతో పాటు రైల్వే అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో దీర్ఘకాలికంగా డంపింగ్ యార్డ్ సమస్య తీరని సమస్యగా మారింది. ప్రభుత్వాలు మారుతున్నప్పటికీ డంపింగ్ యార్డ్ సమస్య మాత్రం తీరడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రజల అవస్థలను అధికారులు పట్టించుకోవడం లేదని మండిపడుతున్నారు. విజయవాడ రైల్వే పరిధిలో తరచూ సెల్ ఫోన్ దొంగతనాలు చూస్తున్నాం. ఈ నేపథ్యంలో సెల్ ఫోన్ దొంగలకు చెక్ పెట్టేందుకు రైల్వే పోలీసులు ప్రత్యేక భద్రతా సూచనలు చేశారు. సెల్ ఫోన్ దొంగలతో అప్రమత్తంగా ఉండాలని రైల్వే డీఎస్పీ రతన్ రాజ్ సూచించారు. రన్నింగ్ ట్రైన్లో డోర్ల వద్ద ఫోన్లు వాడడం ప్రమాదకరమని, చేతిలో నుంచి దొంగలు ఫోన్ లాక్కునే అవకాశాలు ఉన్నాయని, ప్రయాణికులు భద్రతకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో ప్రమాదకరంగా ప్రయాణిస్తున్న స్కూల్ పిల్లల ఆటోను ట్రాఫిక్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఒకే ఆటోలో ఏకంగా 23 మంది చిన్నారులు కిక్కిరిసి ప్రయాణించడం చూసి పోలీసులు షాక్ అయ్యారు. వెంటనే ట్రాఫిక్ ఎస్ఐ కళ్యాణ్ ఆటోను ఆపి సీజ్ చేశారు. అనంతరం ఆ చిన్నారులను మరో 2 వాహనాల్లో సురక్షితంగా వారి ఇళ్లకు పంపించారు. పిల్లల ప్రాణాలతో చెలగాటం ఆడేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్ఐ హెచ్చరించారు. ఆర్ఎస్ఎస్ మూల సిద్ధాంతాలను ప్రతి ఇంటికి తీసుకువెళ్లేందుకు కార్యాచరణ చేయనున్నట్లు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ రాష్ట్ర సంఘ వ్యాచరణి సభ్యులు ఓలేటి సత్యనారాయణ తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో నిర్వహించిన సమ్మేళన సన్నాహక సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఆర్ఎస్ఎస్ సమాజ నిర్మాణంలో 100 ఏళ్లు పూర్తయిన సందర్భంగా డిసెంబర్ 1న తాడేపల్లిగూడెంలో హిందూ సమ్మేళనం నిర్వహిస్తున్నామని ఓలేటి సత్యనారాయణ వివరించారు. తల్లి కారణంగా 2 ఏళ్లుగా చీకటి గదిలో బందీ అయిన 16 ఏళ్ల బాలికకు స్థానిక న్యాయాధికారి ఐసీడీఎస్ అధికారుల చొరవతో విముక్తి కలిగింది. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో ఈ ఘటన వెలుగు చూసింది. 2022లో యుక్త వయస్కు రాగా బయటికి పంపిస్తే ఏమైపోతుందన్న భయంతో తల్లి ఆమెను చదువు మాన్పించేసి 2 ఏళ్లుగా ఇంట్లోనే బంధించినట్టు తెలుస్తోంది. స్థానిక అంగన్వాడీ కార్యకర్తకు ఈ విషయం తెలియడంతో ఐసీడీఎస్ పీఓ రాజేశ్వరికి సమాచారం అందించారు. వెంటనే స్పందించిన అధికారులు 2 ఏళ్లుగా చీకటి గదిలోనే ఉన్న వారికి కౌన్సిలింగ్ ఇచ్చారు. తల్లి కూతుర్ల పరిస్థితి బాగోలేకపోవడంతో బాలికను శ్రీకాకుళం స్టేట్ హోంకు పంపించగా తల్లిని వైజాగ్ కేజీహెచ్కు తరలించారు. అనకాపల్లి జిల్లా పరవాడ మండలంలో చేపల వేటకు వెళ్లిన మత్స్యకారుల పడవ అలల తీవ్రతకు బోల్తా పడింది. వేటకు మొత్తం 7 వెళ్లగా అందులో ఓ వ్యక్తి గల్లంతవగా 2కి గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. సంబంధిత అధికారులు తగు చర్యలు తీసుకుని గల్లంతైన మత్స్యకారుని కుటుంబానికి న్యాయం చేయాలని మత్స్యకారులు కోరుతున్నారు. పరకామణి కేసులో ప్రధాన సాక్షిగా ఉన్న సీఐ సతీష్ కుమార్ మృతిపై విచారణ జరిపించాలని ఆంధ్రప్రదేశ్ కుమ్మరి యువసేన నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు సతీష్ మృతిపై అనుమానాలు ఉన్నాయంటూ దానిపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ డీజీపీ కార్యాలయంలో వినతి పత్రాన్ని సమర్పించారు. రాజకీయ కక్షతోనే అతన్ని హత్య చేశారని తమకు అనుమానంగా ఉందన్నారు.
సతీష్ కుమార్ కుటుంబాన్ని ప్రభుత్వమే ఆదుకోవాలని 2 కోట్ల రూపాయల నష్టపరిహారం అందించాలని విజ్ఞప్తి చేశారు. విశాఖపట్నం పరిధిలో ఘోర రైలు ప్రమాదం తప్పింది. పెందుర్తిలో రైల్వే పనుల సమయంలో విద్యుత్ స్తంభం ఒరిగి పక్కనే ఉన్న రైల్వే ఓహెచ్సి విద్యుత్ వైర్లపై పడింది. అప్రమత్తమైన లోకో పైలట్ రైలును వెంటనే నిలిపివేశారు. అటుగా వెళ్తున్న టాటా నగర్ ఎక్స్ప్రెస్ రైలుకు పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో 2 ఉద్యోగులతో సహా 3కి గాయాలయ్యాయి. రైల్వే సిబ్బంది క్షతగాత్రులను వెంటనే ఆసుపత్రికి తరలించారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. కృష్ణా జిల్లా నాగాయలంకలో అరుదైన దృశ్యం ఆవిష్కృతమైంది. కృష్ణా నదిలో వందల సంఖ్యలో పాములు ఈదుకుంటూ కనిపించాయి. నాగాయలంకలోని రామలింగేశ్వర స్వామి ఆలయ సమీపంలోని కృష్ణా తీరంలో ఇలా వందల సంఖ్యలో పాములు కనిపించాయి. రామలింగేశ్వర స్వామి ఆలయం వద్ద ప్రతి ఏటా కార్తీక మాసంలో పాములు కనిపిస్తాయని భక్తులు చెబుతున్నారు. అయితే ఈసారి ఇలా వందల సంఖ్యలో కనిపించడం పట్ల వారు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. నదిలో ఈదుతున్న పాములను చూసేందుకు నాగాయలంకతో పాటు చుట్టుపక్కల గ్రామస్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. పాములను చూసిన వారు ఇదంతా శివయ్య మహిమే అంటున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఐబొమ్మ కేసులో అరెస్ట్ అయిన ఇమ్మంది రవిని హైదరాబాద్ నాంపల్లి కోర్టు పోలీసుల కస్టడీకి అనుమతించింది. ఐబొమ్మ బెప్పం సూత్రధారైన రవిని సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ఈ నేపథ్యంలో రవిని 7 రోజులు కస్టడీకి కోరుతూ సైబర్ క్రైమ్ పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్ విచారించిన నాంపల్లి కోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. రవిని 5 రోజులు కస్టడీకి అనుమతిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఇదిలా ఉంటే ఈ కేసుపై ఈడీ ఇప్పటికే దృష్టి పెట్టింది. అగ్రిగోల్డ్ సంస్థ 32 లక్షల మందిని మోసం చేసి ఇప్పటికీ 11 ఏళ్లు పూర్తవుతున్నా బాధితులకు న్యాయం జరగలేదని అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ అసోసియేషన్ రాష్ట్ర సమితి అధ్యక్షులు ముప్పాళ్ల నాగేశ్వరరావు ఆరోపించారు. ప్రభుత్వం వెంటనే స్పందించి బాధితులకు న్యాయం చేయాలని కోరారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి మున్సిపల్ కార్యాలయంలో మంత్రి నారాయణ జిల్లా ఎమ్మెల్యేలు అధికారులతో కలిసి సమీక్ష నిర్వహించారు. జిల్లాలో రోడ్లు, డ్రైనేజ్, డీడీఆర్, ఎల్ఆర్ఎస్, బీఆర్ఎస్ అంశాలపై మంత్రి అధికారులతో చర్చించారు. ట్రాఫిక్ సమస్య తగ్గించేందుకు బొమ్మూరు నుంచి సరస్వతి ఘాట్ వరకు ఉన్న రోడ్డును 80 అడుగులకు వెడల్పు చేయాలని నిర్ణయించారు. ప్రాధాన్యత క్రమంలో వచ్చే 3 ఏళ్లలో 5,000 కోట్లతో డ్రైనేజీ పనులు చేపట్టబోతున్నట్టు తెలిపారు. కాకినాడ జిల్లా సామర్లకోట మండలం కొప్పవరంలో పట్టుబడిన మహిళా మావోయిస్టులు విజయవాడకు తరలివస్తున్నారు. ఇక మావోయిస్టు నేత హిడ్మాకు గన్మ్యాన్లుగా పనిచేసిన అంకిత, అనూషలు నిన్న పోలీసులకు పట్టుబడ్డారు. మావోయిస్టు అగ్రనేత హిడ్మా ఎన్కౌంటర్ తర్వాత వీరు కాకినాడ వైపు వస్తూ పోలీసులకు దొరికిపోయారు. మారేడుమిల్లి ఎన్కౌంటర్పై అల్లూరు జిల్లా అమిత్ బర్దర్ స్పందించారు. అటవీ ప్రాంతంలో 3 రోజులుగా కూంబింగ్ కొనసాగుతోందన్న ఎస్పీ ఎదురుకాల్పుల్లో 7 మావోయిస్టులు మృతి చెందారన్నారు. కూంబింగ్లో భాగంగా భారీగా ఆయుధాలు స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నారు. ఎన్కౌంటర్లో మృతుల్లో టెక్ శంకర్ ఉన్నారని పేర్కొన్నారు. ఏఓబీలో మళ్లీ రిక్రూట్మెంట్ జరుగుతోందని, ఏపీని షెల్టర్ జోన్గా చేసుకోవాలని మావోయిస్టులు భావిస్తున్నారని తెలిపారు. కూటమి ప్రభుత్వం మాటకు కట్టుబడి రైతులకు అన్నదాత సుఖీభవ పథకం ద్వారా ఎంతో మేలు చేసిందని ప్రకాశం జిల్లా రైతులు అంటున్నారు. రైతాంగానికి అండదండగా నిలిచేందుకు కూటమి ప్రభుత్వం అన్ని రకాలుగా సహకరిస్తుందన్నారు. తుఫాను సమయంలో సైతం దెబ్బతిన్న రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం ముందడుగు వేయడం ఆనందంగా ఉందని తెలిపారు. ప్రస్తుతం అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ పథకాల ద్వారా 2వ విడత నగదును జమ చేయడం ఆనందంగా ఉందని, రాబోయే ఎన్నికల్లో కూటమి ప్రభుత్వానికి తిరుగులేదంటూ రైతులు చెప్పుకొచ్చారు.
ఎన్టీఆర్ జిల్లా నందిగామలో అన్నదాత సుఖీభవ కార్యక్రమంలో ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య పాల్గొన్నారు. నేచురల్ గా పండించిన పంటలను పరిశీలించారు. నందిగామ నియోజకవర్గంలో 30,216 మంది రైతులకు గాను 20,42,00,000 రూపాయల నిధులు విడుదల చేసి అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ తరపున రైతుల ఖాతాల్లో జమ చేయడం జరుగుతుందన్నారు. ఏలూరు జిల్లా చింతలపూడిలో ఎమ్మెల్యే రోషన్ కుమార్ ఆధ్వర్యంలో అన్నదాత సుఖీభవ నిధులను విడుదల చేశారు. నియోజకవర్గంలో 36,818 మంది రైతులకు 24,66,00,000 రూపాయల అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ చెక్లను విడుదల చేసి రైతులకు అందజేశారు. కేంద్ర ప్రభుత్వం తరపున 2,000, రాష్ట్ర ప్రభుత్వం తరపున 5,000 రూపాయలను రైతుల ఖాతాల్లోకి జమ చేశారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం 2వ విడత నిధులను విడుదల చేశారు. నంద్యాల జిల్లా డోన్ నియోజకవర్గంలో అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ 2వ విడత నిధులు పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రి పయ్యావుల కేశవ్, ఎమ్మెల్యే కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి, కలెక్టర్ రాజకుమారి పాల్గొన్నారు. డోన్ నియోజకవర్గంలోని 35,011 మంది రైతులకు 23,63,00,000 పీఎం కిసాన్ నిధులను మంత్రి, ఎమ్మెల్యేల చేతుల మీదుగా రైతులకు పంపిణీ చేశారు. కూటమి ప్రభుత్వం రైతు సంక్షేమాన్ని ప్రాధాన్యంగా తీసుకుని వారికి అవసరమైన ప్రతి విధమైన సహాయాన్ని అందిస్తోందన్నారు. కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గంలోని ఉంగుటూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను కలెక్టర్ డీకే బాలాజీ సందర్శించారు. అనంతరం మధ్యాహ్న భోజన పథకం పరిశీలించి విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. ఉన్నత లక్ష్యాలను కలిగి వాటి సాధనకు కృషి చేయాలని సూచించారు. మార్కుల కోసం చదివే చదువుల కన్నా భవిష్యత్తులో నూతన ఆవిష్కరణలు చేసే జ్ఞానం కోసం పాటుపడాలన్నారు. అనంతపురం జిల్లా గుత్తి నియోజకవర్గంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ చేపట్టిన కోటి సంతకాల సేకరణకు విశేష స్పందన లభించింది. ముందుగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వైసీపీ జిల్లా ఉపాధ్యక్షురాలు నైరుతిరెడ్డి హాజరై వైసీపీ నాయకులతో కలిసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రభుత్వం ఇప్పటికైనా దిగివచ్చి ప్రైవేటీకరణను విరమించుకోవాలన్నారు. కూటమి ప్రభుత్వం కక్ష సాధింపులు తప్ప పరిపాలనపై దృష్టి పెట్టడం లేదని మండిపడ్డారు. నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలంలోని జవహర్ నవోదయ విద్యాలయంలో 10వ తరగతి చదువుతున్న ప్రణీత అనే విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. స్కూల్ సిబ్బంది మాత్రం ఆత్మహత్యగా చెబుతున్నప్పటికీ మెట్లపైకి వచ్చి అందనంత ఎత్తులో వైరు బిగించి విద్యార్థిని ఆత్మహత్య చేసుకోవడం విచిత్రంగా కనిపిస్తోందని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. తన కుమార్తె ఇటువంటి పనులకు పాల్పడే వ్యక్తి కాదని, చదువులోనూ క్రీడల్లోనూ బాగా రాణిస్తుందని, ఐపీఎస్ కావాలనే లక్ష్యంతో తను కష్టపడుతూ చదువుకుంటుందని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యాలయంలో ఏం జరిగిందో తెలియాలని, పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. కోటి మంది మహిళలకు ఇందిరమ్మ చీరలు అందజేస్తామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అర్హులైన ప్రతి మహిళకు ఇందిరమ్మ చీరలను పంపిణీ చేస్తామని తెలిపారు. దేశంలో రాజకీయ శూన్యత ఏర్పడిన సమయంలో ఇందిరాగాంధీ ప్రధాని బాధ్యతలు చేపట్టారని గుర్తు చేశారు. అంబేద్కర్ ఆశయ సాధన కోసం ఇందిరాగాంధీ ఎంతో కృషి చేశారని కొనియాడారు. ఈ సందర్భంగా పలువురు లబ్ధిదారులకు చీరలను అందజేశారు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితను పోలీసులు అరెస్ట్ చేశారు. సింగరేణి సంస్థలో డిపెండెంట్ ఉద్యోగాలను పునరుద్ధరించడంతో పాటు మెడికల్ బోర్డుని వెంటనే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ నాంపల్లిలోని సింగరేణి భవన్ను ముట్టడించేందుకు కల్వకుంట్ల కవితతో పాటు ఆ సంస్థ నేతలు, హెచ్ఎంఎస్ నాయకులు ప్రయత్నించారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో భారీ మెజార్టీ సాధించిన ఎన్డీఏ కూటమి ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమవుతోంది. ఇప్పటికే సీఎం అభ్యర్థిగా నితీష్ కుమార్ను ఎన్నుకోగా ఎన్డీఏ కూటమి సమావేశంలో ఏకగ్రీవంగా ఎన్డీఏ నాయకుడిగా నితీష్ కుమార్ను ప్రకటించారు. అనంతరం వివిధ అంశాలపై చర్చించిన నేతలు ఎన్నికల సమయంలో రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీల అమలుపై నిర్ణయాలు తీసుకున్నట్టు తెలుస్తోంది. అలాగే ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని ఎన్డీఏ కూటమిలోని కీలక నేతలు గవర్నర్ను కలిశారు. రేపు సీఎం నితీష్ కుమార్తో పాటు డిప్యూటీ సీఎంలుగా సామ్రాట్ చౌదరి, విజయ్ సిన్హా సహా 18 నుంచి 20 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ఢిల్లీ కారు పేలుడు ఘటన నేపథ్యంలో అల్ఫలా విశ్వవిద్యాలయం వ్యవహారాలపై అధికారులు దృష్టి సారించారు. ఈ క్రమంలో విశ్వవిద్యాలయానికి చెందిన దాదాపు 10 మంది కనిపించకుండా పోయినట్లు నిఘా వర్గాలు తెలిపాయి. మిస్సింగ్ అయిన వ్యక్తుల ఫోన్లు స్విచ్ ఆఫ్ వస్తున్నాయని, ఇందులో 3 కాశ్మీరీలు ఉన్నారని తెలుస్తోంది. దీంతో ఢిల్లీలో పేలుడు ఘటనతో ఫరీదాబాద్ ఉగ్ర మాడ్యూల్తో వీరికి సంబంధాలు ఉన్నాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రముఖ దేశీయ విమానయాన సంస్థ ఇండిగోపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ జరిమానా విధించింది. ఉదయ్పూర్ ఎయిర్పోర్ట్లో ఇన్స్ట్రుమెంట్ ఫ్లైట్ ప్రొసీజర్ను ఉల్లంఘించినందుకు ఇండిగోపై జరిమానా విధించింది. ఇందుకు గాను ఇండిగోపై 20 లక్షల జరిమానా కట్టాలని తెలిపింది. ఈ విషయాన్ని ఇండిగో మాతృ సంస్థ ఇంటర్ గ్లోబ్ ఏవియేషన్ స్టాక్ ఎక్స్చేంజ్ BSEకి తెలిపింది. జరిమానా విధించడం వల్ల ఇండిగో కంపెనీ ఆర్థిక స్థితి, ఇతర కార్యకలాపాలపై, ఇతర వ్యవహారాలపై ఎలాంటి ప్రభావం ఉండదని ఇంటర్ గ్లోబ్ ఏవియేషన్ స్పష్టం చేసింది. భారత స్టార్ క్రికెటర్ రోహిత్ శర్మ వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్లో 1 పాయింట్ తేడాతో అగ్రస్థానాన్ని కోల్పోయాడు. ఇటీవల వెస్టిండీస్తో జరిగిన తొలి వన్డేలో సెంచరీ చేసిన న్యూజిలాండ్ ఆటగాడు డారిల్ మిచెల్ 2వ స్థానానికి ఎగబాకి నెంబర్ 1 ర్యాంకుకు చేరుకున్నాడు. రోహిత్ 2వ స్థానానికి పడిపోయాడు. ఆఫ్ఘనిస్తాన్ బ్యాటర్ ఇబ్రహీం జద్రాన్, శుభ్మన్ గిల్, విరాట్ కోహ్లీ వరుసగా 3, 4, 5 స్థానాల్లో ఉన్నారు. ప్రభాస్తో రాధేశ్యామ్ చిత్రాన్ని తెరకెక్కించిన యువ దర్శకుడు రాధాకృష్ణ కుమార్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆయన తల్లి రమణి కన్నుమూశారు. ఈ నెల 15వ తేదీనే ఆమె తుదిశ్వాస విడవగా ఈ విషయాన్ని రాధాకృష్ణ తాజాగా సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. ఈ వార్త తెలియగానే పలువురు సినీ ప్రముఖులు, నెటిజన్లు ఆయనకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నారు. తల్లిని గుర్తు చేసుకుంటూ రాధాకృష్ణ తన ఇన్స్టాగ్రామ్లో ఓ భావోద్వేగ పోస్ట్ పెట్టారు. ప్రపంచంలో నాకంటూ ఓ స్థానం ఇచ్చావు, నా మనసులో శూన్యత మిగిల్చి వెళ్ళిపోయావు, నీతో ఇన్నాళ్ళు బతికిన జీవితమే ఓ సెలబ్రేషన్ అమ్మా, నేను నిన్ను ఎప్పటికీ మిస్ అవుతూనే ఉంటా, మై ఫస్ట్ లవ్ అని ఆవేదన వ్యక్తం చేశారు. దట్స్ ఆల్ ఫర్ నౌ. కీప్ వాచింగ్ YK న్యూస్. ఇది తెలుగు వారి గుండె చప్పుడు.